ఇలాంటి సమయంలో ఎండిపోయిన చెట్టుకు నీరు పోసి బ్రతికించినట్టుగా వదులుకున్న మన ఆశల మీద సిద్ధేశ్వర స్వామీజీ తులసి తీర్థం పోసినట్టుగా మన మనవరాలు బ్రతుకుందని చెప్పారు. ఇప్పుడు ఆ మనవరాలి కోసం కొడుకు కోడలు వెళ్లారు. మనవరాలతో తిరిగొస్తే మాత్రం మన ఊర్లో పెద్ద పండగే జరిపిస్తాను. అవని కూతురు మన ముందుకొచ్చింది అనంటే మన వంశం మరో 10 కాలాల పాటు 10 ఊళ్లతో నీరాజనాలు అందుకుంటుందండి. గ్రానీ, ఏంటమ్మా? నేనంటే మీకిష్టమే కదా? ఎందుకలా అడుగుతున్నావు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నానమ్మా. నువ్వు నా కొడుకు కూతురివి. నువ్వంటే ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? నువ్వు సడన్ గా వచ్చి ఇలా అడిగావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నీ మనసులో ఏముందో బయటికి చెప్పు. కాసేపట్లో అవని పిన్నికి కూతురు దొరికేస్తుందని అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. ఒకవేళ దొరికిందే అనుకో, అప్పుడు నేను నెంబర్ 1 పొజిషన్లో ఉంటానా, లేకపోతే నెంబర్ 2 పొజిషన్లో ఉంటానా? ఇలాంటి అనుమానాలు ఎందుకొస్తున్నాయి నీకు? అవని పిన్ని కూతురుది మీ జాతకం, అందులోనూ అమ్మవారి అంశ అంటున్నారు. మీరు ఆ పాపకి ఎక్కువ విలువిస్తారు కదా, అందుకని అడుగుతున్నాను. మీరు ఆ పాపని ముద్దుగా చూడడం మొదలు పెడతారు, నన్ను పట్టించుకోవడం మానేస్తారు కదా. అలా ఏం లేదమ్మా. మా దృష్టిలో మీరిద్దరూ సమానమే. మీరిద్దరూ మాకు 2 కళ్ళలాంటి వాళ్ళవుతారు. అటువంటి తారతమ్యాలు మేము చూపించాం. కాకపోతే ఆ పాపది గ్రానీ జాతకం కాబట్టి ముక్కు పుడక తనకు చెందుతుంది. ఆస్తిలో మాత్రం మీకు సమాన హక్కు ఉంటుంది. సరేనా? నీకు ఏమీ చెందకుండా అయిపోతాయని అనుకోకు. సమాన న్యాయం చేస్తాం. మీరెంత గొప్పగా ఆలోచిస్తారు. మీరు గ్రేట్ నానమ్మా. నిండు నూరేళ్లు చల్లగా వర్తిల్లు. చల్లగా ఉండు తల్లి. లే, ఆ మాట మీదే ఉండండి గ్రానీ. ఏంటి లరికం అలా చూస్తున్నావు? నువ్వు పెద్దవాళ్ళ దగ్గర చిలక పలుకులు పలకడం అంతా చూశాను. చూసేసావా? ఒక అనుమానం అడగనా? అడుక్కో. లోకంలో నీ అంత మంచి పిల్ల లేదన్నట్టు నటించి అంత వినమ్రంగా దండం పెట్టొచ్చావు కదా, దాని వెనకున్న రహస్యమేంటి బుల్లి నిహారిక గారు? ఏం లేదు లరికం, అవని కూతురు వచ్చాక నాకన్నీ కట్టయిపోతాయా, లేదంటే నాకేమన్నా బెనిఫిట్స్ ఉంటాయా అని మెల్లగా లాగాను. నా వాటా నాకుంటుందని క్లారిటీ వచ్చింది. లేదంటే నేను అన్యాయం అయిపోతాను కదా. నేను సేఫ్ జోన్ లో ఉన్నాను లరికం. వామ్మో వామ్మో, నువ్వు మామూలు దానివి కాదు. నీ వయసులో నిహారిక్ కూడా ఈ విధంగా ఆలోచించుండదు. డబ్బు కోసం కన్న తల్లినే కాదనుకున్న దానివి. నీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దట్స్ బెటర్. ఏం కోరుకుంటున్నావు? మనసులో కోరికల్ని బయటికి చెప్పకూడదు. నాతో చెప్పొచ్చులే, పర్లేదు చెప్పు. అవని మేడం వాళ్ళు తమ కూతురు గురించి తెలుసుకోవడానికి వెళ్లారు కదా, వాళ్ళు తిరిగి సంతోషంగా రావాలని, పాప గురించి వాళ్లకు తెలియాలని కోరుకున్నాను. బంగారు తల్లివమ్మ నువ్వు. నువ్వు కోరుకుంటే తెలిసిపోతుందా? నమ్మకం అనేది చాలా ముఖ్యం.
నువ్వు ఇంటి నుంచి బయటకు పోవాలని నేను కోరుకున్నాను, అయినా జరగడం లేదు కదా. మంచి విషయాలు కోరుకుంటే జరుగుతాయి. నేను కోరుకున్నది నా దృష్టిలో మంచి అని నువ్వు అనుకుంటే సరిపోదు, దైవం అనుకోవాలి. అందరి దగ్గర మార్కులు కొట్టేయాలని ఏం వేషాలు వేస్తున్నావే నువ్వు? ఎందుకు ఈ నాటకాలు? నేను గుర్తింపు కోసం తాపత్రయపడేదాన్ని కాదు శౌర్య. నా మనసుకి మంచి అనిపిస్తే చేసుకుంటూ పోతా. మా ఇంటి విషయాలు నీకెందుకు? ఇంటి పెత్తనాలు నీకెందుకు? ఇంట్లో పని మనిషి లాంటిదానివి కాబట్టి ఇంటి పనులు చేసుకో. అమ్మా చిన్న నిహారిక, అంత దూరం నుంచి విన్నావన్నమాట. ఆ, విని చూసి తరించాను. అందుకే నీ గొప్ప సంస్కారానికి నమస్కారం చేసుకుందామని వచ్చాను. ఏంటి సెటారా? నువ్వు మీ అమ్మ ఎలాగూ ఎవరి మంచి గురించి కోరుకోరు. కోరుకునేవారిని ఎందుకమ్మా సూటిపోటి మాటలతో బాధ పెడతారు? నాకేదనిపిస్తే అది చేస్తా, ఏమనాలనిపిస్తే అది అంటాను. నా ఇష్టం. నువ్వు మధ్యలో దూరకు. ఇట్స్ మై స్వీట్ వార్నింగ్. ఇంచుమించుగా ఇద్దరి వయసులు ఒకటే అయినా మనసులో మాత్రం చాలా తేడా ఉంది. తను నీలా ఆలోచించలేకపోతుంది. నువ్వు కోరుకున్నావు కాబట్టే అవని వాళ్లకు వాళ్ళ కూతురు గురించి తెలిసిపోతుంది అనిపిస్తుంది.